ఫిబ్రవరి 2025 మిథున రాశి మాసఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. ఈ వీడియోలో మనం విద్యార్థులకు ఎలా ఉంటుంది, ఉద్యోగస్తులకి, ప్రేమికులకి, వ్యాపారస్తులకి, కుటుంబ సంబంధమైన విషయాలు, ప్రాపర్టీ సంబంధమైన విషయాలు, వస్తు వాహనాదులు, ఆరోగ్యం, శివన్న రెమెడీస్ ఇలా అన్ని విషయాలు కూడా చర్చించుకుందామండి. చివరి దాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. మొదటిగా విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది? హైయర్ ఎడ్యుకేషన్, పీజీ లాంటి విద్య ప్రిపేర్ చదువుతున్న వారికి, వారు రాసిన పరీక్షలకు కానీ ఉత్తమ మార్కులతో పాస్ అవ్వడం కావచ్చు, అడ్మిషన్ కన్ఫర్మేషన్ కావచ్చు తీసుకునే అవకాశం ఉంది. బ్యాచిలర్ డిగ్రీ ఎవరైతే పఠిస్తూ ఉంటారో వారికి 12 ఫిబ్రవరి దాకా కాస్త సందిగ్ధత ఉంటుంది, క్లారిటీ ఆఫ్ మైండ్తో ఉండలేకపోతారు. సో ఎప్పుడైతే కనుక ఈ 13వ తారీఖు నుండి రవి బుధులు ఇద్దరు కూడాను ఈ యొక్క కుంభరాశిలో 9వ స్థానంలో ఉంటారో, సెకండ్ హాఫ్ అంటాం కదా ఈ మాసంలో, సో మళ్ళీ వాళ్ళకి పాజిటివ్గా ఉంటుంది, సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తారు అని చెప్పవచ్చండి. మరి ప్రేమలో ఏ విధంగా ఉంటుంది అంటే, ఒక ప్యాషన్ కలిగి ఉంటారండి ప్రేమికులు ఎవరైతే ఉంటారో. ఒకరికొకరు గిఫ్ట్స్ ఇచ్చుకోవడం కావచ్చు, ఏదైనా ప్రయాణాలు చేయడం కావచ్చు, హ్యాపీగా ఉంటుంది ప్రేమికుల విషయంలో. వృత్తి అనగానే మనకు గుర్తొచ్చేది 10వ స్థానం. 10వ స్థానాధిపతి గురుగ్రహం 4వ తారీఖు వరకు కూడా వక్రీకరణ ఉంటుంది. 4 మధ్యాహ్నం తర్వాత వక్రీకరణ వదిలిపెడుతున్నారు. ఏ స్థానంలో అంటే వృత్తిలో క్లారిటీ వస్తుందండి. ఎవరైతే కనుక జాబ్ మారదామనో, బహుదూరం వెళ్ళి ఉద్యోగం చేస్తామనో, విదేశాలకు వెళ్దామనో ఇలాంటి ఆలోచన కలిగిన వారికి క్లారిటీ వస్తుంది. అదేవిధంగా విదేశాల్లో వృత్తిరీత్యా ఉన్నవారికి కూడా ఉద్యోగ భయం అనేది కాస్త తొలగుతుంది. ఇంతకాలం కూడా ఆందోళన గురి అయి ఉండి ఉంటారు గత 2 నెలలుగా. ఉద్యోగ మార్పు ఎవరైతే కోరుకుంటూ ఉంటారో అలాంటి వారికి మంచి మార్పే ఉంటుంది. ఉద్యోగంలో స్త్రీలు, అంటే ఎవరైతే స్త్రీలు ఉద్యోగం చేస్తూ ఉంటారో మహిళలు, వారికి కూడా కంఫర్ట్ జోన్లో ఉంటారు. ఉద్యోగరీత్యా